కొబ్బరన్నం చేయడానికి ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేయాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక దాని స్మెల్ ఎంత బాగుంటుందో కదా. సరే, తర్వాత ఏం వేయాలంటే కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా, కరివేపాకు వేసేయాలి. ఆ లీవ్స్ కూడా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మేము ముందే నానపెట్టుకున్నాము రైస్. బాస్మతి బియ్యం సగం, నార్మల్ రైస్ సగం వేసుకున్నాము. మొత్తం 5 డబ్బాలు అనమాట. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసేయాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసేయాలి. సో 5 డబ్బాలు రైస్ తీసుకున్నామని చెప్పాను కదా. సో 5 డబ్బాలకి సరిపడా గోరువెచ్చని నీళ్లు రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక్కొక్క గ్లాస్ ఆఫ్ వేడి నీళ్లు తీసుకొని కొబ్బరి పేస్ట్లో వేస్తూ వడకట్టుకోవాలి. ఆ వచ్చే పాలతోనే మనం ఇప్పుడు ఎసరు వేసుకుంటాం అన్నమాట. రెసిపీలో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఎసరులోనే ఉప్పు, పసుపు చిటికెడు వేసుకొని బాగా మరగనివ్వండి. ఎసరు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకోవడమే. మామూలుగా పలావ్ రెసిపీస్లో ఎలా అయితే వాటర్ పోసుకుంటారో ఇందులో కూడా అలాగే, కాకపోతే కొబ్బరి పాలతో ఎసరు పోస్తాం అనమాట. ఇప్పుడు ఫైనల్గా తీసి చూస్తే ఎలా వచ్చిందో చూడండి, ఎంత బాగుందో. రెసిపీ తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇందులో చికెన్ కర్రీ ఆల్రెడీ పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా రైతా. అండ్ నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.